ఎంత అదృష్టవంతులు సార్, మేము చూసి తరిస్తున్నాం, మీరు అనుభవిస్తూ తరిస్తున్నారు. గుండెల నిండా నిండిన అభిమానాన్ని ఆశయంగా మార్చుకొని ముందుకు కదులుతున్న జన సైనికులకి, నుదుటిపై పసుపు కుంకుమ దిద్దిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ దళిత దళాలకు, ఆంధ్ర ప్యారిస్ చందమామ లాంటి అందగాడైన మన మనోహర్ గారికి, నిజాయితీకి నిలువెత్తు రూపం తను కష్టపడ్డ డబ్బు పేద ప్రజలకు పంచిన మానవత్వపు మేలిమి శిఖరం, బలహీనులపై దౌడులు దౌర్జన్యాలు జరుగుతుంటే ప్రశ్నించడానికి వచ్చిన ఒక గబ్బర్ సింగ్, నేను అభిమానించే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 5 సంవత్సరాలలో మనం ఈ పరిపాలన చూస్తే విద్యతో వికసించాల్సిన యువతకి గంజాయి అలవాటు చేశారు. బిడ్డల భవిష్యత్తుని నాశనం చేసి కన్న తల్లిదండ్రుల పేగులపై కన్నీళ్లు రాశారు. అమర్ రాజా ఫ్యాక్టరీ లాంటి గొప్ప సంస్థలని ఈ రాష్ట్రం నుంచి తరిమి పారిశ్రామిక అభివృద్ధికి పాడగట్టినటువంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పేదల కలల సౌదాలైనటువంటి టిక్కో ఇళ్లను పిచ్చి చెట్లకు వదిలేసినటువంటి దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్లు చూస్తే గుంతలే గుంతలు, మందు చూస్తే దోచుడే దోచుడు, కరెంటు బిల్లులు చూస్తే బాధుడే బాధుడు, నాయకులు చూస్తే బూతులే బూతులు. ఈ విధంగా 5 సంవత్సరాల్లో ప్రకృతిలో ఉన్న అన్ని వనరులని ల్యాండ్, శాండ్, వైన్, మైన్ రూపంలో దోచుకొని ఆ అవినీతి సొమ్ముతో మీడియాని, సోషల్ మీడియాని, అధికారులని మేనేజ్ చేస్తూ నిజాయితీ పరులైన పవన్ కళ్యాణ్ లాంటి వారిని తిట్టిస్తూ ఒక దుర్మార్గపు రాజకీయానికి తెరదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి తను తగ్గి ఎన్డీఏని స్థాపించారు. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారికి వారికి ఉన్న ఆలోచనలు లాగానే నాకు ఆలోచనలు ఉన్నాయి. నాకు డబ్బు మీద ఆశ లేదు, కీర్తి కాంక్ష లేదు, స్వార్థం అసలే లేదు. నేను పుట్టిన ఈ ప్రాంతానికి ఏదో ఒక చెయ్యాలన్న ఒకే ఒక ఆశయం తప్పించి, సార్ పవన్ కళ్యాణ్ గారు మీ ముందు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, ₹1 కూడా వచ్చే 30 ఏళ్లలో అవినీతి చేయనని, ఈ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు. జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై నరేంద్ర మోడీ. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ అయిందంటే ఉమ్మడిగా మనం పోరాటం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పెద్దలు ఆలపాటి రాజా గారు కూడా ఈ కార్యక్రమం విజయం కోసం ఆయన కూడా కృషి చేయడం మనందరం కూడా గర్వపడే విధంగా నిలబడాలి. పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కోరుకునేది ఇందాక నేను చెప్పినట్టు అభివృద్ధి చేసి చూపిస్తాం. తెనాలి రోడ్ అంటే విజయవాడకి ఏ విధంగా పెదరావూరు నుంచి మనం రోడ్ వేసుకుంటూ వచ్చామో అది విజయవాడ వరకు తీసుకెళ్లేటట్టు తెనాలి నుంచి
4 లేని రహదారి పూర్తి చేసి తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసినట్టు మనం ముందుకెళ్దాం. ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న మన అభిమాన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీకోసం వచ్చినందుకు ఆయన మనస్ఫూర్తిగా మేము అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రసంగించమని కోరుతున్నాం.